శివపురం అనే ఒక కుగ్రామంలో పార్థుడు అనే యువకునికి ఇక ఆ గ్రామంలో ఉండాలని అనిపించలేదు. తండ్రి చేసిపోయిన అప్పులు తీర్చడానికి ఉన్న ఒక్క ఇల్లు అమ్మవలసి వచ్చింది. వాడు బతుకు తెరువు కోసం ఒకరోజు గ్రామం వదిలి రాజధాని నగరానికి ప్రయాణమయ్యాడు. మధ్యాహ్నానికల్లా వాడు అడవి మధ్య ఉన్న మంత్రాల దిబ్బ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ దిబ్బపైన గుడిసె ఒకటి కనిపించింది. మంచినీళ్ల కోసం ఆ దిబ్బ ఎక్కి గుడిసె దగ్గరికి చేరుకున్నాడు. ఆ గుడిసె మంత్రాల మరిడమ్మది. 25 ఏళ్లుగా ఆమె అక్కడ ఒంటరిగా నివసిస్తోంది. పిలవాలా వద్దా అని ఒకసారి ఆలోచించి ఏదైతే అదైందితే అని గట్టిగా కేకేసి పిలిచాడు. మంత్రాల మరిడమ్మ తలుపు తీసింది. మరిడమ్మ నుదుటిమీద పెద్ద ఎర్రని బొట్టు, మెడనిండా రకరకాల పూసల దండలు, వెండిలా మెరుస్తున్న తెల్లని జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు, తవ్వురువైన కంఠస్వరం. ఇవన్నీ చూసి కాస్త భయపడ్డాడు పార్థుడు. ఎవడ్రా వాడు, ఎంత ధైర్యం, నాంతదాన్ని కేకేసి పిలుస్తావా అంది కోపంగా. పార్థుడు కాస్త భయపడ్డాడు. కాని తర్వాత సర్దుకుని కొన్ని మంచినీళ్ళిచ్చి పుణ్యం కట్టుకో అత్తా అన్నాడు. అది విని వరసలు కలిపేవాళ్లంటే నాకు చచ్చేంత చిరాకురా అబ్బాయి అంది. అదేంటి పేరు తెలియకుండా అరిస్తే కోప్పడుతున్నావు, అత్తా అని పిలుస్తే చిరాకంటున్నావు, ఎలాగత్తా అన్నాడు. దానికి మరిడమ్మ, మంచి చమత్కారినేరా అబ్బాయి. సరే నీళ్ళేం కర్మ, ఏకంగా కోడికూర రొట్టెలు తిని కాసేపు నడుం వాల్చి చల్లబడ్డాక వెళ్దువుగాని అంటూ లోపలికి రా అని గుడిసెలోకి తీసుకెళ్ళింది. అక్కడ మరిడమ్మ పెద్ద ఆరిటాకులో వడ్డించిన కోడికూర, చిల్లిగారే, రొట్టెలు తింటూ, అద్భుతమైన కూర, అమోఘమైన రొట్టెలు, నిజంగానే నీ చేతిలో ఏదో మంత్రముందే అత్తా అన్నాడు. ఆ మాటలకు మరిడమ్మ పొంగిపోయింది. సాయంత్రం పార్థుడు నగరానికి బయలుదేరుతుండగా, నీకక్కడ తెలిసినవారెవరైనా ఉన్నారా, నీ దగ్గర డబ్బేమైనా ఉందా అని అడిగింది. నా దగ్గర డబ్బులు లేవు అంటూ బదులిచ్చాడు పార్థుడు. మరిడమ్మ పెద్దగా నవ్వి, చూడబోతే సత్యకాలపు సత్యయ్యలా ఉన్నావు, ఆ మాయదారి పట్నంలో నువ్వు నెగ్గుకు రాలేవురా అన్నది. ఏమనాలో తెలియక పార్థుడు అలాగే మౌనంగా ఉండిపోయాడు. మరిడమ్మ ఆప్యాయంగా, ఏ మాట కామాట చెప్పుకోవారిరా అబ్బాయి, ఏ చక్రవర్తికి లేని కళ ఉంది నీ ముఖంలో, ఆ తలపై కిరీటమొక్కటీ తక్కువ అన్నది. రూపమిచ్చిన బ్రహ్మ నుదుటిపై మంచిరాత రాయలేదు, నన్నేం చెయ్యమంటావత్తా అన్నాడు పార్థుడు. మరిడమ్మ ఒక్క క్షణం ఆలోచించి ఊరుకుని, సరే 4 రోజులపాటు నా దగ్గరే ఉండు, అత్తా అని వరస కలిపావు, నీ తలరాత సరిచేస్తారు, మన రాకుమారిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నది. వేళాకోళమాడానికి నీకెవరూ దొరకలేదా అత్తా, నువ్వుండమంటున్నావు గనుక అలాగే ఉంటాను, రాజును చేస్తానంటూ ఆశ పెట్టనవసరం లేదులే అత్తా అన్నాడు పార్థుడు. అయితే ఇది చాలా ఏళ్ల కింద జరిగిన సంఘటన. మహారాణి నిండు శూలాలుగా ఉన్నప్పుడు మహారాజుతో కలిసి వనవిహారానికి వచ్చింది. ఆ సాయంత్రం తిరిగిపోతూ మరిడవ్వ ఉంటున్న మంత్రాల దిబ్బ దగ్గరికి రాగానే మహారాణికి పురిటి నొప్పులొస్తాయి. మహారాణి తట్టుకోలేక పెద్ద పెద్దగా అరుస్తుంది. మహారాజుకి ఏం చెయ్యాలో తెలియక చుట్టుపక్కల ఎవరైనా ఉంటే పిలుద్దామని అడివంతా తిరగసాగాడు. కొండమీదున్న మరిడమ్మ గుడిసె కనిపించగానే అక్కడికెళ్ళి జరిగిందంతా వివరిస్తాడు. మహారాణిని మరిడమ్మ గుడిసె దగ్గరికి తీసుకొస్తాడు. మరిడమ్మ ఆమెని గుడిసెలోకి తీసుకుపోయి పురుడు పోసింది. రాణి కురూపి ఆడపిల్లని కని బిడ్డను చూడకుండానే కళ్ళు మూసింది. రాజుగారు ఆ కురూపిని బిడ్డగా నలుగురికి చూపించడం ఇష్టం లేక కోటలోపల ఒక రహస్య ప్రదేశంలో ఉంచి బయట ప్రపంచం తెలియకుండా పెంచాడు. ఆ కురూపి రాకుమారి ఇప్పుడు పెళ్ళీడుకొచ్చింది. ఇప్పుడు ఆ రాకుమారికి పెళ్లి చెయ్యాలంటే రాజుకి పెద్ద సమస్యగా మారింది. పురుడు పోసిన అభిమానంతో మరిడమ్మ అప్పుడప్పుడు రాజుభవనానికెళ్ళి రాకుమారిని పలకరిస్తూ వస్తూ ఉంటుంది. ఇది జరిగిన సంగతి. తెల్లవారుతుంది. పార్థుడు బయట మంచంలో పడుకునుంటాడు. మరిడమ్మ చిన్నగా నవ్వి అక్కడున్న చిలక పంజరాన్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు మరిడమ్మని చూసి, ఏం మరిడమ్మా, చిలకని వెంట తెచ్చావే అనడిగాడు. నేనింతకుముందు వచ్చినప్పుడు రాకుమారి చిలక కావాలనడిగింది
అని బొంకింది మరిడమ్మ. రాజకుమారి పంజరంలో ఉన్న చిలకని చూసి మురిసిపోతూ, దీనికోసం బంగారు పంజరం చేయిస్తానవ్వా అంది. హాయిగా అడవుల్లోనూ తోటల్లోనూ తిరిగే రామచిలకను నువ్వు బంగారు పంజరంలో బంధిస్తే సుఖంగా ఉండగలదా అన్నది మరిడమ్మ. అడవులు తోటలు ఎక్కడుంటాయి, ఎలా ఉంటాయి అని అడిగింది రాకుమారి. అవన్నీ నాతో పాటు వస్తే చూపిస్తాను. అక్కడ ఎవరడిగినా నువ్వు నా మనవరాలివని చెప్పు. నిన్నిలా తీసుకెత్తే మీ నాన్న నా తల తెగనరకి కోటగుమ్మానికి వేలాడదీస్తాడు. నిన్ను చిలకగా మార్చి నా వెంట తీసుకెళ్తాను, సరేనా అన్నది మరిడమ్మ. రాకుమారి సంతోషంగా అందుకు ఒప్పుకుంది. మరిడమ్మ ఏదో మంత్రం చదవగాని రాకుమారి కాస్త చిలకగా మారిపోయింది. మరిడమ్మ పంజరంలోని చిలకను వదిలిపెట్టి చిలకగా మారిన రాకుమారిని పంజరాలో పెట్టుకుని తిరుగు ప్రయాణమైంది. ఆమె గుడిసె చేరేసరికి బయట మంచంలో కూర్చుని ఉన్న పార్థుడు. మరిడమ్మ వచ్చిన అలికిడికి ఎవరు అన్నాడు. నేనీరా అల్లుడు, ఏం చూపనడం లేదా ఏంటి అంది మరిడమ్మ చిన్నగా నవ్వుతూ. అత్తా, గుడిసెలో నుంచి నువ్వు అటు వెళ్ళగానే నేనిక్కడ గుడ్డివాణ్ణయిపోయాను అంటూ బోరుమన్నాడు పార్థుడు. మరిడమ్మ వాడి భుజం తట్టి, దిగులు పడకురా అల్లుడు, నీకు తప్పక చూపొస్తుంది. ఇదిగో నా మనవరాలిని వెంట తెచ్చాను, దానికి వైద్యం తెలుసు, త్వరలో నీకు చూపొచ్చేలా చేస్తుంది అన్నది. మరిడమ్మ ఏదో మంత్రం చదివి రామచిలుకని రాకుమారిగా మార్చి ఒక చిన్న పాత్రలో ఏదో పసరు ఇచ్చి, మా వాడి కళ్లకు పసరు రాయి, నాకు అవతల చాలా పనులున్నాయి అంటూ గుడిసెలోకి వెళ్ళిపోయింది. రాకుమారి పార్థుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది. సృష్టిలో ఇంత అందమైన వాళ్ళుంటారని ఎప్పుడూ అనుకోలేదు. అంత అందగాడికి చూపు లేకపోవడం ఆమెను ఎంతగానో బాధించింది. రాకుమారి మరిడమ్మ ఇచ్చిన ఆకుపసరు కళ్లకు పూస్తుంటే పార్థుడు ఎవరు నువ్వు అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మరిడమ్మ మనువరాల్ని నేను, రాసే మందుకు కళ్ళేమైనా మండుతున్నాయా అని ఆప్యాయంగా అడిగింది రాకుమారి. అదేం లేదు అన్నాడు పార్థు చిన్నగా నవ్వుతూ. మరిడమ్మ రాకుమారి రామచిలుకగా మారడం, తిరిగి మామూలు రాకుమారిగా మారడం ఎలాగో మంత్రం నేర్పించింది. రాకుమారి చీకటి పడే సమయానికి చిలుకగా మారి తన అంతఃపురానికి ఎగిరి వెళ్ళిపోయింది. మరునాడు మధ్యాహ్నం వేళకి రాకుమారి వచ్చింది. వస్తూని ఆమె పార్థుడికి పసరు రాసింది. ఈ విధంగా 10 రోజులు జరిగింది. తనకి వైద్యం చేస్తున్న మరిడమ్మ మనువరాలు తన పక్కన లేకుండా జీవించలేనేమో అన్న భయం పట్టుకుంది పార్థుడికి. ఒకరోజు వాడు మరిడమ్మతో, అత్తా, కంటిచూపు తిరిగి వస్తే ఆ చలువ నీ మనుమరాలిది, అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అందేంటబ్బాయ్, నీకు రాకుమారితో పెళ్లి చేస్తానంటున్నానుగా అన్నది మరిడమ్మ. నాకు ఏ రాకుమారి అవసరం లేదు, పెళ్ళంటూ చేసుకుంటే నీ మనువరాలిని చేసుకుంటా అన్నాడు పార్థుడు చాలా పట్టుదలగా. మర్నాడు వచ్చిన రాకుమారితో మరిడమ్మ పార్థుడు అన్న మాటలు చెప్పింది. అంతటి అందగాడికి నేను తగనవ్వా నేను అన్నది రాకుమారి. మా వాడికి చూపురాదనే కదా నీ భయం అన్నది మరిడమ్మ. అందుకు రాకుమారి కంగారుపడి తల వంచుకుని, అదేం మాటవ్వా, ఆయనకు చూపు లేకపోయినా నాకుందిగా అన్నది. మరిడమ్మ సంతోషంగా ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి అంత ఇష్టంగా ఉన్నప్పుడు ఇంకా దాగుడుమూతలెందుకు? రాజ్యం కోసం కాక నిన్నుగా ఇష్టపడేవాడికిచ్చి నీ పెళ్లి జరిపించాలని నాన్నగారి ఆశ. ఇక పార్థుడికి కళ్ళు కనిపిస్తాయిలే అన్నది. రాకుమారి ఆనందంగా తన భవనానికి వెళ్ళిపోయింది. మర్నాడు ఆమె తిరిగి రాగానే మరిడమ్మ పార్థుడితో, అల్లుడు, నా మనవరాలొచ్చింది, పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశాను, ఒకసారి నీ కాబోయే భార్యను చూడు అంటూ మంత్రం చదివి పార్థుడి కళ్లను తాకింది. పార్థుడు కళ్ళు తెరిచి, ఆహా, నాకు చూపొచ్చింది అంటూ మరిడమ్మ పక్కనే ఉన్న కురూపి రాకుమారిని చూసి చప్పున తలదించుకున్నాడు. నా మనవరాలి రూపం నీకు నచ్చలేదా ఏంటి అని అడిగింది మరిడమ్మ. నీ మనవరాలంటే నాకు పంచప్రాణాలు, అయితే ఆమె వికార రూపం అంటూ నసిగాడు పార్థుడు. మరిడమ్మ ఒక చిన్న అద్దం తెచ్చి పార్థుడికిచ్చింది. పార్థుడు అందులో తన ముఖం చూసుకుని భయంతో కెవ్వుమంటూ అరిచాడు. వాడి రూపం వికృతంగా కనిపించింది అద్దంలో. అది మాయా అద్దం, పార్థుడికి మాత్రమే అలా కనిపిస్తుంది. అల్లుడు,
ఇప్పుడు చెప్పు, నా మనువరాలు నీకు సరైన జోడే కదా అంటూ నవ్వింది మరిడమ్మ. పార్థుడు తల వంచుకొని కొద్దిసేపు ఆలోచించి, అత్తా, నాలో ఉన్న మూర్ఖత్వాన్ని పారదోలావు. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను అంటూ మరిడమ్మ ఇచ్చిన దండను కురూపి రాకుమారి మెడలో వేశాడు. ఆశ్చర్యంగా ఆ కురూపి రాకుమారి బంగారు దేహవర్ణంతో అతిలోక సుందరిగా మారిపోయింది. ముగ్గురూ కలిసి రాజభవనానికి వెళతారు. జరిగిన పూర్వాపరాలంతా రాజుకి వివరిస్తుంది మరిడమ్మ. రాజ్యం కోసం కాక కురూపిగా ఉన్నప్పుడు తన కుమార్తెను వివాహమాడిన పార్థుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి రాజు కాలం చెయ్యగా పార్థుడు రాజై ఎన్నో సంవత్సరాల పాటు ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు.